హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదంటే సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, చాలామందికి హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది. అండ్ దానివల్ల వాళ్ళ హెయిర్ వాల్యూమ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ని యూజ్ చేసుకుంటూ మంచి కేర్ని కనుక తీసుకున్నట్లయితే క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ని మనం రెడ్యూస్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టిప్, దీనికోసం మనకు కావాలి పెరుగు, మెంతుం పొడి. మెంతుల్ని మీరు డ్రై చేసి రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మార్కెట్లో మనకి రెడీమేడ్ పౌడర్ అనేది అవైలబుల్ ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఏం కన్వీనియంట్గా లేవు అనుకుంటే మీరు మెంతుల్ని రాత్రంతా నానబెట్టి మార్నింగ్ పేస్ట్ చేసి అది కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ప్యాకే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీరు పేస్ట్ చేసిన మెంతుల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మెంతుం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కర్డ్ ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ని ఒక 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ అవైలబుల్లో లేకపోతే విటమిన్ ఈ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బాదాం ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ఏంటంటే మీరు మీ హెయిర్ తగ్గట్టుగా మెజర్మెంట్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు అనమాట. ఈ మెజర్మెంట్స్ అనేది క్వాంటిటీ అనేది మీరు మీ హెయిర్ లెంత్ని ఇంకా వాల్యూమ్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మనకి హెయిర్ ఫాల్ అనేది రూట్స్ నుంచి ఉంటుంది కాబట్టి ఓన్లీ రూట్స్కే కాకుండా మనం మొత్తం హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు మొత్తం మీ హెయిర్ క్వాంటిటీ ఇంకా వాల్యూమ్ ఎంతైతే ఉందో దాని తగ్గట్టుగా ఈ మెజర్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్కి మనకి ఎక్కువగా ఏంటంటే స్కాల్ప్ పైన ఏదన్నా మనకి డర్ట్ ఉన్నా కానీ, అంటే నీట్గా క్లీన్ చేసుకోకపోయినా కానీ, లేదంటే డాండ్రఫ్ ఉన్నా కానీ, లేదంటే ఒక్కొక్కసారి మనకి వైటమిన్స్ లోపం ఉన్నా కానీ, లేదంటే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు, ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి అండ్ మనం ఎప్పుడైనా సరిగ్గా కేర్ తీసుకున్నప్పుడు, మనం నీట్గా క్లీన్ చేసుకోకపోయినా, హెయిర్కి మంచిగా ఆయిలింగ్ చేసుకోకపోయినా, లేదంటే మంచి ప్రోడక్ట్స్ మన స్కిన్ అలాగే మన స్కాల్ప్ కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి మంచి ప్రోడక్ట్స్ అంటే షాంపూస్ కానీ, కండిషనర్స్ కానీ, ఆయిల్స్ని కానీ మీరు రైట్వి మంచి హెర్బల్ ఇంకా మంచి కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది సగం వరకు తగ్గించుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్కసారి మన బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల మనం అవన్నీ పాటించలేకపోయినా కానీ మనకి ఏంటంటే ఇలా అప్పుడప్పుడు ప్యాక్స్ వేసుకుంటే కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మంచి స్లీప్ ఉండాలి, మంచిగా వాటర్ తీసుకుంటూ ఉండాలి, అండ్ డైట్ కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనకి సగం ఈ హెయిర్ ఫాల్ అనేది మనకి కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ ఉంటుందన్నమాట. సో మనం బయట ఎంత ఈ ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ మనం పెట్టుకున్నా కానీ ఇన్నర్గా కూడా మనం ఎప్పుడైతే మన బాడీకి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తామో, మంచి వైటమిన్స్ని అందిస్తామో అప్పుడు మనం హెయిర్ అనేది ఫాల్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇందులో మనం మెంతుం పొడి వేసాం కాబట్టి మెంతుం పొడి అనేది మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఏంటి అంటే మనకి ఎక్కువగా ఇది డ్రై అవ్వకుండా కాపాడుతుంది, మన స్కాల్ప్ అనేది డ్రై అవ్వకుండా కాపాడుతుంది. అండ్ ఎక్సెస్ ఆయిల్ వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి మెంతుం పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే మనకి డాండ్రఫ్ ఫామ్ అవ్వదు, అండ్ రూట్స్ అనేవి మనకి వీక్ అవ్వవు, అండ్ డస్ట్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇందులో మనం పెరుగుని యాడ్ చేసాం కాబట్టి పెరుగులో చాలా ప్రోటీన్స్ ఇంకా నరిష్మెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇన్ని ప్రోటీన్స్ ఇంకా నరిష్మెంట్స్ అనేది మన హెయిర్కి ఇస్తామో మనం మన హెయిర్ని ఫాలో అవ్వకుండా చాలా వరకు కాపాడుకోవచ్చు. స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ కూడా మనకు రిమూవ్ చేస్తుంది, అండ్ డర్ట్ కానీ ఎక్సెస్ ఆయిల్ కానీ ఉన్నట్లయితే అది కూడా మనకు రిమూవ్ చేస్తుంది. అండ్ హెయిర్ని మనకి ఫాస్ట్గా గ్రో అవ్వడానికి కూడా ఈ పెరుగు చాలా బాగా పనిచేస్తుంది, నరిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోని ఎందుకంటున్నానంటే మనకి ఈ కర్డ్ని యాడ్ చేయడం వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ కూడా మనకి సాఫ్ట్గా ఇంకా రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో మనం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసాం కదా, ఆలివ్ ఆయిల్లో మనకి ఎక్కువగా వైటమిన్ ఈ అనేది ఉంటుంది కాబట్టి మన హెయిర్ని ఫాలో అవ్వకుండా కాపాడుకోవడానికి చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అది రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది, అండ్ అంతేకాకుండా స్కాల్ప్ని కూడా క్లెన్స్ చేస్తుంది, హెయిర్ని మాయిశ్చర్ చేస్తుంది, కండిషనింగ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఏవైతే స్ప్లిట్ హెండ్స్ ఉంటాయో వాటిని కూడా మనకి సాఫ్టన్ చేసి హెయిర్ అనేది మేనేజబుల్గా ఇంకా ఫ్రిజీనెస్ అంటే చిక్కులు లేకుండా మనకి
చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మన హెయిర్కి ఎక్కువగా చిక్కులు ఉండవో అప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో చిక్కులు లేకపోయినా కూడా మనం ఎప్పుడో ఒక్కొక్కసారి మనం చిక్కులు తీయడానికి ట్రై చేసినా కూడా హెయిర్ అనేది చాలా ఫాల్ అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడు ఇది ఎప్పుడు అవుతుంది అంటే మన స్కాల్ప్ వీక్గా ఉన్నప్పుడు, మన హెయిర్ రూట్స్ కూడా వీక్గా ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. సో స్కాల్ప్ అనేది మనకి హెయిర్ రూట్స్ అనేవి కూడా మనకి స్ట్రాంగ్ చేయడానికి ఇందులో ఈ వైటమిన్ ఈ ఆయిల్ ఇంకా మెంతుల్ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మెంతులు అనేది మన హెయిర్కి చాలా మంచిదండి, మంచి కండిషనింగ్ చేస్తుంది అండ్ మంచి పోషక విలువలను ఇస్తుంది అనమాట, మంచి నరిష్మెంట్స్ ఇస్తుంది. పెరుగు ఇంకా మెంతుల పొడి ఇంకా ఈ ఆలివ్ ఆయిల్ అనేది చాలా మంచి కాంబినేషన్, మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది వీక్లో ఒక 2 to 3 times మీరు రిపీట్ చేయొచ్చు. ఇలా రెగ్యులర్గా ఈ ప్రాసెస్ కనుక మీరు రిపీట్ చేసినట్లయితే కొన్ని రోజుల్లో మీకు ఏంటి అంటే మీ హెయిర్ ఫాల్ అనేది మీకు కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతోపాటు కొన్ని మనం టిప్స్ని పాటిస్తే సరిపోతుంది. అంటే మంచి నిద్ర తీసుకోవడం, మంచి వాటర్ని తీసుకోవడం అండ్ మంచి ఫ్రూట్ని తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్, మంచి పల్సెస్, గ్రెయిన్స్, ఫైబర్ ఇంకా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని మనం ఎక్కువగా తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని కూడా మీరు ట్రై చేసి చూడండి. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, వైటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 to 2 teaspoons అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ క్వాంటిటీ అనేది మీ హెయిర్ లెంత్ని ఇంకా మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ అనేవి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఒక 1 to 2 teaspoons అంతా కోకోనట్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వైటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా స్క్వీజ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి మంచి జెల్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. ఇది కూడా మీరు ఏంటి అంటే ఆయిల్ లాగా కాకుండా ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసాం కదా, ఈ అలోవెరా జెల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మీ హెయిర్ని నీట్గా కండిషనింగ్ చేస్తుంది అండ్ అంతేకాకుండా హెయిర్ రూట్స్ని కూడా మనకి స్ట్రాంగ్గా ఉంచడానికి అలోవెరా జెల్లో మనకి ఏంటంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా ఇది మంచి యాంటీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుందండి. అండ్ అంతేకాకుండా మనకి ఏంటంటే ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఇంకా ఉండడం వల్ల మనకి పాతకాలం నుంచి కూడా మన హెల్త్ ఇష్యూస్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ, హెయిర్ ఇష్యూస్ని కానీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనం క్యూర్ చేసుకోవడానికి ఈ అలోవెరా జెల్ని చాలా ఉపయోగించేవాళ్ళు. సో మనకి ఈ అలోవెరా జెల్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది, హెయిర్కి అయితే చాలా చాలా మంచిది, ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిదండి. సో ఈ ప్రాఫిట్స్ అన్ని, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి హెల్త్ కోసం మీరు చూస్తున్నా కానీ, స్కిన్ కోసం, హెయిర్ కోసం మీరు చూస్తున్నా అలోవెరా ప్లాంట్ని మీరు మీ ఇంట్లో కంపల్సరీగా ఉంచుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే మార్కెట్లో ఉన్న అలోవెరా జెల్ని యూజ్ చేసాము. మీరు కావాల్సిన ఇందులో న్యాచురల్ ప్లాంట్ నుంచి వచ్చిన అలోవెరా జెల్ని కూడా యూజ్ చేయొచ్చు, అదే బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. కాకపోతే మనకి అది అవైలబుల్లో లేనప్పుడు ఇలా అలోవెరా జెల్ మనము హెర్బల్ ఉన్న అలోవెరా జెల్, మంచి బ్రాండ్ అలోవెరా జెల్ని యూజ్ చేస్తే బాగుంటుంది. సో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమైనా ప్రిజర్వేటివ్స్ కానీ లేనిది నీట్గా మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇన్ కేస్ మనకి న్యాచురల్ లేకపోతే ఇలాంటిది యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు మనం ఈ అలోవెరా జెల్ని కూడా మిక్స్ చేసాం కదా, ఇందులో మనం వైటమిన్ ఈ ఆయిల్ని కూడా యాడ్ చేసాం కాబట్టి వైటమిన్ ఈ ఆయిల్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఏంటంటే వైటమిన్ ఈ ఏంటి అంటే నరిష్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది, డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది, చిక్కులు లేకుండా ఉంచుతుంది, స్మూత్గా ఉంచుతుంది, కండిషనింగ్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మన హెయిర్ రూట్స్ని కూడా స్ట్రాంగ్గా చేయడానికి అండ్ హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో స్కాల్ప్ని నీట్గా క్లెన్స్ చేసి కండిషనర్ చేసిన తర్వాత మనకి హెయిర్ రూట్స్ కూడా మనకి స్ట్రాంగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసాం కాబట్టి కోకోనట్ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్కి కూడా చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని కూడా మీరు హెయిర్ అనేది నీట్గా వాష్ చేసుకొని క్లీన్గా ఉంచుకున్నప్పుడు, లేదు ఎక్కువగా స్వెట్ కానీ ఎక్కువ డర్ట్ ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఏంటంటే ఆయిల్తో పాటు డర్ట్ కూడా మీకు స్కాల్ప్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీరు అంటే ఒక 2 days బిఫోర్ మీరు ప్యాక్ని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే అప్పుడే క్లీన్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకు అదే రోజు 2 times హెయిర్ అనేది క్లీన్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు. కాబట్టి బిఫోర్ 2 to 1 days ముందు నీట్గా క్లెన్స్ చేసుకున్న తర్వాత, మీ హెయిర్ అనేది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత
ఈ ప్యాక్ని ఇంకా మీ హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్కి, హెయిర్ మొత్తం వాల్యూమ్ అంతా కూడా హెయిర్కి మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. హెయిర్ అనేది మంచిగా నీకు కండిషనింగ్ అవుతుంది అండ్ హెయిర్ రూట్స్ కూడా మీకు స్ట్రాంగ్ అవుతాయి. సో దానివల్ల మనకి ఏంటి అంటే హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా తగ్గుతుంది. అండ్ ఈ అలోవెరా జెల్ అనేది మన హెయిర్ని సిల్కీగా ఇంకా స్మూత్గా మేనేజబుల్గా ఉంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ అలోవెరా జెల్లే. అండ్ వైటమిన్ ఈ క్యాప్సూల్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏది అలోవెరా జెల్ లాగే మనకి వైటమిన్ ఈ కూడా మనకి ఏంటి అంటే స్కిన్ కండిషన్స్ కానీ హెయిర్ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఈ వైటమిన్ ఈ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మన స్కిన్ కండిషన్స్ని రిపేర్ చేసుకోవాలన్నా కానీ హెయిర్ కండిషన్స్ని రిపేర్ చేసుకోవాలన్నా కానీ మనకి వైటమిన్ ఈ చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్